ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఈవిల్ ఇంటెన్షన్స్ ఆఫ్ టెర్రరిస్ట్. సో కొంత దురాలోచన కలిగి ఉండిపోయి చెడు ఆలోచన కలిగినటువంటి టెర్రరిస్టులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని చెప్తున్నారు. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే దానికి హాజరైనటువంటి దానిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైనికులు కూడా డెఫినెట్గా ఉన్నారు. బలూచిస్తాన్ నేషనల్ పార్టీ అనేదే కంప్లీట్గా బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని సమర్థిస్తూ రాజకీయంగా కొట్లాడుతున్నటువంటి బలూచిస్తాన్ నేషనల్ పార్టీని అదే కార్యక్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరు కూడా వచ్చి దాడికి అక్కడ బలవమరణానికి పాల్పడి మానవ బాంబుగా మారే అవకాశం లేదు. సో దీని వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉంది. ఇక్కడ మీరు ఇంకా చాలా అతిశయక్తి అవుతుందేమో, నేను అన్న మాటలు మీకు కొంత మీరు ఇబ్బంది పడతారేమో, బట్ దీని వెనుక ట్రంప్ కూడా ఉన్నారనడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బలూచిస్తాన్ అనేది చాలా మినరల్స్కి హబ్. అది పాకిస్తాన్ ఒక రకంగా అక్కడ వచ్చినటువంటి మినరల్స్ని అమ్ముకొని అక్కడి ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తోంది. సో బలూచిస్తాన్లో ఉన్నటువంటి అక్కడి లోకల్ ప్రజానికానికి ఎటువంటి లాభం జరుగుతుందో తెలియదు, కానీ దాని కారణంగా సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇలా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు మొత్తం కూడా బలూచిస్తాన్లో మినరల్స్ పైన, బలూచిస్తాన్ వివిధ ఆర్థిక వనరుల పైన ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఏం చెప్తోంది, మా వనరుల్ని మాకే ఉపయోగించి మళ్ళీ అభివృద్ధి వైపుగా నడిపించండి, మా దగ్గర రోడ్లు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, మాకు స్వతహాగా మా దేశాన్ని మాకు ఇచ్చేయండి, మేము పోరాడుతున్నందుకు మేము మాత్రమే డెవలప్ అవుతామనే రకంగా ముందుకు వెళ్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రకంగా వాళ్ళు వెంటనే దాడి చేస్తారన్నటువంటి దాఖలాలు లేవు. సో వాళ్ళంతా వాళ్ళ ఈ రకంగా మానవ బాంబుగా మారుతారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు, ఎటువంటి విధంగా మన అనుమానం కూడా అక్కర్లేదు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఎంత మేర ఉందనంటే పాకిస్తాన్లో ఒక క్రిప్టో కరెన్సీ హబ్గా మార్చాలనుకుంటున్నాడు 1 పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని పెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ? బలూచిస్తాన్లోనే ఆయిల్ రిజర్వ్స్ని పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు ఏదో రకంగా ఆటంకాలు, అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి వారందరినీ అంతమొందించాలని ఒక లక్ష్యంతోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేపథ్యంలో ఆయన వేసినటువంటి ఆ ప్లాన్లో భాగంగా దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని మీడియా కథనాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకసారి నిన్న దాడి ఘటనలో పాకిస్తాన్ అక్కడ ఆ మీటింగ్లో పాకిస్తాన్ సంబంధించిన బలూచిస్తాన్ ప్రాంతం ఎంతలా అల్లాడిపోయిందో ఒకసారి విజువల్స్ చూద్దాం. Vamos. Já! Desculpa. Mati daqui. Blas coxo. Deve ir. రైట్. సో బలూచిస్తాన్లో చాలా అద్భుతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి, అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక వనరులు ఉన్నాయి. వాటన్నిటిని వినియోగించుకొని పాకిస్తాన్ని వాడుకోవాలి, పాకిస్తాన్ ఒక పిచ్చి కుక్కలా పెంచి పోషించి ఎప్పటికీ తన కాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ పిచ్చి కుక్కతో ఇతర దేశాలపై నేను దాడులు చేయాలి, నా బిజినెస్ పెంచాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నమాట మనందరికీ తెలిసిందే. సో ఆయన అక్కడ ఆయిల్ రిజర్వ్స్ పెట్టాలనుకున్నాడు, ఇండియాని కాదని ఆయన ఏకంగా పాకిస్తాన్ని ప్రమోట్ చేసి భారత్ పైన తోయాలనుకున్నాడు. ఆయిల్ రిజర్వ్స్ పెట్టాలనుకుంది కూడా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే. సో బలూచిస్తాన్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎటువంటి వ్యాపారం చేయాలన్నా, పాకిస్తాన్లో ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలన్నా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తప్పకుండా వాటన్నిటికీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది, ఆటంకాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని భయభ్రాంతకు గురి చేయాలి. అందుకే జనరల్గా ఒక పొలిటికల్ మీటింగ్ జరుగుతుంటే ఆ పొలిటికల్ మీటింగ్లో నిజంగా అక్కడ దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? ఒకటి అపోజిషన్ పార్టీస్, అంటే షహబాజ్ షరీఫ్ గారి పార్టీయో, బిలావల్ భుట్టో గారి పార్టీయో, వీళ్ళంతా బలూచిస్తాన్ లిబరేషన్కి, బలూచిస్తాన్ వేరుపాటువాదానికి వ్యతిరేకులే కదా. కాబట్టి ఇక్కడ అయితేనేమో అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఆయన ఎవరైతే లోపల ఉండిపోయారో ఆయన
పార్టీ అయి ఉండాలి, జైలు ఉన్నటువంటి ఆ మాజీ ప్రధాని పార్టీ అయిన ఉండాలి, షహబాజ్ షరీఫ్ పార్టీ అయిన ఉండాలి, లేకపోతే ఇక్కడ బిలావల్ భుట్టో పార్టీ అయిన ఉండాలి. సో బిలావల్ భుట్టోనా లేకుంటే పీటీఐ పార్టీయా, షహబాజ్ షరీఫా, ఈ ముగ్గురులో ఎవరైనా చేసి ఉండాలి. లేదు కాదు కూడదనుకుంటే ఆర్మీయే ఏకంగా ఈ రకంగా మానవ బాంబుగా కూడా మారిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ 2025 ఈ రోజు నేను ఈ వార్త చెప్పే సమయానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా వాళ్ళు చేసిన అటాక్స్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ 450 మంది మరణించారట. సో బిఎన్పి మీటింగ్ జరుగుతోంది. బిఎన్పి అంటే బలూచిస్తాన్ నేషనల్ పార్టీ. సో వీళ్ళంతా కూడా వేర్పాటువాదం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న వారే. అక్కడికి వచ్చిన వారిలో మెజారిటీ బిఎల్ఏకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యక్తులే ఉంటారు. సో వారిని అంతమొందించాలని రకంగా డైరెక్ట్ అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా మానవ బాంబులుగా మారిపోయి వారిలో ఒక అలజడి సృష్టించాలి, కొంతమంది మరణాలకు కారణం అవ్వాలి. డైరెక్ట్గా ఇక్కడ ఆయన ప్రసంగించి వేదిక దిగుతూ ఉన్నారంట. అక్కడ నేషనల్ బిఎన్పి నేషనల్ బలూచిస్తాన్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సాజిద్ తారిన్ ఆయన మాట్లాడుతూ వేదిక దిరుగుతూ ఉండగానే పార్కింగ్లో ఆయన పార్కింగ్ వైపు వెళ్తున్నారు. వెన్యూ అయిపోయింది, ఇక ఆయన వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో వేదిక దిగుతూ ఉన్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందట. సో ఆయన వేదికను దిగుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రతిపక్షాల పని ఉండాలి, లేకుంటే ఆర్మీ పని ఉండాలి. ఇంకా లోతుగా నేను చెప్పేటువంటి మాటలు మీకు కొంత అర్థచేయకు తవ్విపించవచ్చు, కానీ దీని వెనుక ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఆయన పాకిస్తాన్ని ఒక హబ్గా మార్చాలనుకుంటున్నాడు. క్రిప్టో కరెన్సీకి, ఆయిల్ రిజర్వ్స్కి రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో రకంగా ఆయన పాకిస్తాన్ని పిచ్చి కుక్కలా వాడుకోవాలనుకుంటున్నాడు. సో అటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొంత అడ్డంకిగా, ఆటంకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కొంత కంట్రోల్ చేయాలి, వాళ్ళని అంతమొందించాలి లక్ష్యంగా ఆయన పావులు కరిపినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పాకిస్తాన్లో 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2 సంఘటనలో మానవ బాంబులుగా మారిపోయి అక్కడ దాడులకు పాల్పడితే మొదట బలూచిస్తాన్లకు సంబంధించిన ప్రావిన్స్లో 25 మంది మరణిస్తే అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 6 సోల్జర్స్తో పాటుగా ఇతరత్ర కొంతమంది మరణించారు. ఇంకా ఈ డెత్ టోల్ పెరిగే అవకాశం కనబడుతోంది, ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 120 మంది చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. సో పాకిస్తాన్ పాపం పండిందా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మళ్ళీని కావాలని వాళ్ళని రెచ్చగొట్టి పాకిస్తాన్ మళ్ళీ తనంతట తానే గోతులో పడుతుందా? రేపటి రోజున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ ఎలా ఉంటుంది? పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని ఎలా తరిమి కొడతారో చూడాల్సిన అవసరం అవుతోంది. Vamos, vamos. Já! Piscou, vamos.